హాయ్ అండి. సంక్రాంతికి ఇండ్లు క్లీనింగ్ చేస్తున్నా. అన్నీ అంట్లల్లా తీసిన సుంచుమిందివి నాగల చవితికి కడిగిన మళ్ళీ గలీజ్ అయినాయి, అన్నీ దుమ్ము పట్టిపోయినాయి. అంటే వంట చేసినప్పుడు ఆయిలల్లా చిట్లుతుంది, పైకి బయట పోయేకి అవకాశం లేదు. నూనె జిడ్డల్లా పడి సామాన్లకి జిడ్డు పట్టినాయి. క్లీనింగ్ చేయకుంటే ఎట్లా ఉంటుంది, ఇట్లా పట్టేసినాయి అంత జిడ్డు. సామాన్లు అన్నామంటే ఇంత డస్ట్ ఉంది. నూనెనే అంతది చిట్లినేది దుమ్మల్లా, మళ్ళీ బయట నుంచి దుమ్ము రానికే లేదు. కిటికీలన్నీ మూసేసింటాము గవాసి అన్నీ, అయినా కూడా దుమ్ము పడతాయి. కెన్నగా తిక్కేస్తే బాగుంటుంది నీట్గాని. ఇట్లా అన్నీ సుంచు మీద తీసేసిన మొత్తానికి కెన్నగా. పేపర్ల మీద పడింటుంది దుమ్ము. ఆ పేపర్లు కూడా మారిస్తే కొత్త పేపర్లు వేసినామంటే బాగా నీట్గా ఇండ్లు పూసినట్లుంటుంది. ఫస్ట్ పై వల్ల తీసి తోమేసినాక మళ్ళీ కింది గుళ్ళుల్లోకి తీయచ్చు. ఆ రోజు నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి. నాకు నీళ్ళు దండిగుంటేనే ఇంకా తిక్కినట్టుండేది. ఎన్ని సామాన్లు చూడు తిక్కి మళ్ళీ అన్నీ తుడుచుకొని మా శృతి వచ్చింది ఇప్పుడు పండగకి. అందుకని ఇద్దరం ఉంటాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. మిగతా పండగలకైతే ఒక్కదాన్నే కాబట్టి బిర్ర అవుతుంది. అన్నీ తోమినా మళ్ళీ అన్నీ సర్దుకోవాలా, పేపర్లు వేసి కొత్త పేపర్లు ఎక్కడ నీట్గా కొంచెం కూడా మరకలు లేకుండా ఒట్టి క్లాత్తో తుడిచినామంటే తల మెరిసిపోతాయి, కొత్త దానిలాగా ఉంటాయి. ఎన్ని సామాన్లు తీసుకునేది ఒక ఎత్తు అయితే తోముకునేది ఒక ఎత్తు. తోముకోకుంటే ఇండ్లంతా నీట్గా ఉండదు, ఏదో డల్ ఉంటుంది. ఎంత పండగైనా నీట్గా తిక్కుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వంట రూమ్లో వంట చేసేటప్పుడు కూడా అన్నీ నీట్గా ఉంటే అప్పుడప్పుడు తుడుచుకుంటేనే బాగుంటుంది. కెన్నా తోముకుంటే లేకుంటే జిట్టలు బల్లులు అవి ఇవి పారాడుతుంటాయి ఇంట్లోన. ఇట్లా పండగలు క్లీన్ చేసుకున్నామంటే ఏంటి ఉండవు, ఫ్రెష్గా ఉంటుంది ఇంట్లోన. మనసు కూడా ప్రశాంతంగా వంట బాగా చేయబుద్ధి అవుతుంది ఇంట్లోన. అవి అంత నీట్గా ఉంటాయి. అట్లా పండగకి చేసుకోవచ్చు. కానీ నాకు వీలు ఉండదు. ఫిబ్రవరిలో మా ఊర్లో ఉరుస్తుంది, ఇంకా అప్పుడు చేసుకునేకి ఉండదు, మిషన్ కుట్టేదే ఉంటుంది. అందుకని ఇప్పుడే సంక్రాంతికి వేసుకుంటున్నా. ఉరుసప్పుడు అంటే ఇంకా బ్లౌజులు దండి ఉంటాయి కాబట్టి ఊర్లేటివి కుట్టేటి ఉంటాయి. అందుకని ముందుగానే సంక్రాంతికి ఎక్కువ చేసుకుంటాను. నాగల చవితికి ఇండ్లు కడుక్కుంటాను. ఇప్పుడైతే అన్నీ ఒక బూసు కొట్టి సర్దుకోవడమే. గూళ్ళులేటి కూడా ప్లాస్టిక్ కూడా అన్నీ తోమేసి తుడుచుకొని నైట్ అయింది. తలాకో పని చేస్తున్నాం. ఇక్కడ నాన్న చేస్తున్నా, అక్కడ మా పాప చేస్తుంది. గాజులు దండి ఉన్నాయి, ముగ్గురు కాబట్టి పెద్ద అమ్మ కూడా ఇడబెట్టిపోతుంటుంది. అవన్నీ కచ్చిపిచ్చి ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఎన్ని డబ్బాల్లో ఏడ చూసినా గాజులే ఉంటాయి. పడే బుద్ధి కాదు, వాటిని ఎగపెట్టాల్సిందేగా. పెద్ద రిస్క్ ఇంట్లోన. ఏడ చూసిన పప్పీలు జడఫూలు అన్ని గాజులు ఏంటేంటో అన్నీ ఇంకా ఉంటాయి. అవి అప్పుడప్పుడు చూసుకుంటుంటేనే బాగుంటాయి, లేకుంటే ఇంట్లో గలీజ్గా ఉంటాయి. రోజు ఎగపెట్టాలంటే కాదు, ఇట్లా పండుగలు వచ్చినప్పుడే క్లీనింగ్ చేసుకునేది. ఇట్లా అంతా మళ్ళీ గోడలకు తుడుచుకుంటే తడిగుడ్డతో బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఫెనాయిల్ వేసి క్లాత్తోనే బట్టతోనే తుడుస్తాను నేను ఎక్కువ శాతం. బండలు కూడా ఇంతకుముందు అట్టే తుడుచుకుంటుంటిని. ఇప్పుడు మ్యాప్లు వచ్చినాయి కాబట్టి మ్యాప్లతో అట్లా అన్నీ నీట్గా సర్దుకున్నాను. తల మెరిసిపోతున్నాయి. అన్నీ ఓవరాల్ మొత్తం ప్లాస్టిక్వి. మొత్తానికి వంట రూమ్ క్లీన్గా అయిపోయింది. సున్నం కూడా నేనే పూసుకుంటా. సున్నం పూసుకునే పని అయితే 2 ఏళ్ళకి ఒకసారి అట్లా పూస్తాను, ప్రతి సంవత్సరం పొయ్యను. మా ఇండ్లు పూసేకి కానీ ఎవరు రారు. కూలోళ్ళు ఉరుకుందిరన్న ఉన్నాడని ఎవరు రారు మా ఊర్లోన. ఉరుకుందిరన్న స్వామి ఉంటే భయపడతారు. అందుకని ఇంకా నాకే తప్పదని నానే పూసుకుంటాను. ఇట్లా నీళ్ళు కొట్టినప్పుడు అయితే నీళ్ళు కొడతా. ప్రతిసారి పొయ్యను సున్నం కాబట్టి మందం అయిపోతుందని. ఓవరాల్ లాస్ట్ లుక్ చేసిన దానికి ఫలితం దక్కింది. ఇట్లా ఉంటే చేసినందుకు తృప్తిగా ఫలితంగా ఉంటుంది అనిపిస్తుంది. అవే చూసుకోబుద్ధి అవుతుంది. రోజు క్లీనింగ్ చేయలేం కదా. అవన్నీ బియ్యము, జొన్నలు, సద్దలు అవన్నీ అవి బియ్యం అన్నీ రేషన్ బియ్యము, సన్న బియ్యము అన్నీ ఉన్నాయి దానిలో. ఓ మూలక అవి నెట్టేసిన. ఇక్కడ మిక్సు, ఇక్కడ బీరువా, వంట సామాన్లు అన్నీ నిల్లకుండా. ఇక్కడ పక్క గ్యాస్ పెట్టుకున్నా, పొయ్యి చట్టం పక్కనే గ్యాసు.
గ్యాస్ కూడా నీట్గా అన్నీ తుడిచిపెట్టిన. దాని వెనక పేపర్ వేసుకుంటే బాగుండు, గోడకి నూనె చిట్లుతుంది. ఇంతకుముందు ఉండే ఇప్పుడు లేదు, నీళ్ళు కొట్టిన దానికి పోయింది ఆ పేపరు. అందుకే ఆయిల్ నల్లగా కనపడుతుంది. ఈ రూమ్ క్లీన్ అయింది. బయట రూమ్ ఉంది చూడు, మిషన్ బట్టలు కస్టమర్లు యాడే ఉంది. మళ్ళీ ఈ రూమ్ క్లీనింగ్ చేయాల. ఇది మరుసటి రోజు వీడియో. ఫస్ట్ రోజు ఆ రోజల్లా ఆ రూమే సరిపోయింది. ఇది బెడ్రూమ్లో. ఇవి చీరలు రోజు కట్టుకోవడం, ఆడ పెట్టేయడం. మాడ తీసుకునే కూడా టైం ఉండదు, డైలీ తీసుకునేకే ఎగపెట్టేకే ఉండదు టైం. సరేలే ఒకరోజు చేయొచ్చని నీట్ సర్దినాక ఓవర్ లుక్ ఇట్లుంటుంది నీట్గా. రోజు ఇట్లే పెట్టుకోవాలంటే పెట్టుకోలేం కదా. సర్ర తీయడం, పనులు చేసుకోవడమే ఉంటుంది. మళ్ళీ బెడ్రూమ్ నీట్ చేసినాక మళ్ళీ బయట రూమ్, 2 రూములు చేస్తాలకే నీట్గా ఉన్నాయి. ఇట్లా ఉండాల కానీ రోజు ఉండవు కదా. ఇవల్ల కస్టమర్ కుట్టేటోళ్ళవే బ్లౌజులు. ఇవన్నీ సంక్రాంతికి అంత అడగారు కానీ ఉరుసుంది కాబట్టి ఉరుసుకు కుట్టించుకుంటారు మా ఊర్లో. అన్నీ క్లీనింగ్ చేసినాక రగ్గులు ఒక్కటి ఉతికేటి ఉన్నాయి. ఇట్లుంటుంది. అన్నీ సర్దుకుంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఇట్లా నీట్గా అన్నీ పైవన్నీ పట్టలు. ఇంతకుముందు ఉల్లిగడ్డ వేసినప్పుడు పట్టలు ఉంటే మేలు, వానగీన వచ్చినా మూసిపెట్టే. కానీ ఉల్లిగడ్డ పత్తి వేసినప్పుడు తెచ్చినామా పట్టలు అట్లే పైన సుంచు మీద పెట్టినాం మడతేసి. ఇప్పుడు ఏం పైరలు వేస్తుండలేం కాబట్టి. ఈ రూమ్లో అన్నీ పుస్తకాలు అంట, పిల్లలకు సంబంధించినవి, అప్పజోడు ఆడుకునేటివి తెచ్చిపెట్టినాడు, చూపిస్తున్నాడు. అది ఏందో గమ్ము గన్ను అవన్నీ పెట్టుకున్నాడు. వానవన్నీ ఆడుకునేటివి. ఇంకా లోపల కానీ అంతా ఫ్రెష్ ఉంది. ఏ అత్తరాసాలు చేసింటి. మొన్న ఆయిల్ కిందికి గారింది. మళ్ళీ ఏరే ప్లేట్లో మార్దాము. కింద ఆయిల్ ఉంది కాబట్టి తినరని పక్కకు తీసి పెడుతున్నా. ఇంకా టీ పెట్టినా. బయట రూమ్ చేసేది ఉంది కదా, బయట రూమ్ అంతా అయిపోయినాక మళ్ళీ రగ్గులల్లో ఉతికేసి ఇంట్లో క్లీనింగ్ అయిపోయింది. ఇంకా రగ్గులు ఉతికేసి ముక్కోటి ఏకాదశి కాబట్టి దూను వేది ఉంది. బాయ్. మళ్ళీ నా వీడియో నచ్చింటే లైక్, సబ్స్క్రైబ్ మీ. బాయ్.